చూస్తూ ఉండడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉండదు. ఇట్లా చాలా మాట్లాడారు, ఎక్కువ మాట్లాడారు. కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారో ఇవాళ మనకు అర్థమవుతా ఉంది. మీరు సుందరీకరణ అనే పేరుతో ఇప్పుడు బాపుఘాట్ దగ్గర జయంతి మేడం గారు చెప్పారు 10 కాలనీలు, ఒక్క కాలనీ కాదు 10 కాలనీ కాదు. మేము ఇది ఇన్వెస్టిగేషన్లో మాకు సంబంధించిన ప్రజా సంఘాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి రిపోర్ట్. వాళ్ళంతా ఎవరికైనా ఏ మనిషికైనా ఒక కోరిక ఏంటి, చివరి దశలో ఒక ఇల్లు కట్టుకోవాలి. అది ఒక ఆర్మీలో పనిచేసే వ్యక్తి కావచ్చు, ఏజీ ఆఫీస్లో పనిచేసే వ్యక్తి కావచ్చు, ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, ఒక లెక్చరర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఆఖరికి ఒక ప్రొఫెసర్ కూడా కావచ్చు. మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్, ఈ వీళ్ళందరూ కూడా రకరకాల లోన్లు తెచ్చి వాళ్ళంతా ఇల్లు కట్టుకుంటే నువ్వు అన్నీ చేసేసి ఇప్పుడు కొంతమంది ఫస్ట్ కిస్తు కూడా కట్టలేదు. మధు పార్క్ అవతల బాపుఘాట్ దగ్గర ఉండేటువంటి 10-12 కాలనీస్లో నువ్వు కూల్చేస్తామని మీరు బుల్డోజర్ పెట్టుకుని రెడీగా ఉన్నారు. రంగనాథ్ గారు ఇక ఎప్పుడు వేస్తాడో, ఎప్పుడు విజిలేస్తాడో, ఎప్పుడు బుల్డోజర్ దిగుతుందో మనకు అర్థం కాని ఒక పరిస్థితి తెలంగాణలో. చాలా గమ్మత్తు. ఒక నోటీసు ఉండదు, ముందస్తు విషయాలుండవు, పరిశీలన ఉండదు, మాట్లాడాలి, చేసుడు లేదు. నేరుగా బుల్డోజర్ తీసుకుపోవడం, జేసీబీ తీసుకుపోవడం, దాన్ని నేలమట్టం చేయడం. ఒక శత్రుదేశం మీద విజయం సాధించినంత సంబరం. ఇక్కడి ప్రజలు వాళ్ళ శ్రమ, వాళ్ళ చెమటని రక్తంగా మార్చి రూపాయి పోగేసుకొని సంపాదించుకున్నటువంటి ఆ ఇళ్లను మీరు ఆటవికంగా అభివృద్ధి పేరుతో, ప్రగతి పేరుతో, హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామనే పేరుతో మీరు చూసేసేటువంటి ఒక దృక్పథమే ఇది. అభివృద్ధికి సంబంధించినటువంటి దృక్పథం కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిపిఆర్లో క్లారిటీ లేదు. ఇంకొక కొత్త మాట చెప్తున్నారు, చాలా విచిత్రంగా ఉంది. గాంధీ విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రపంచ స్థాయిలో నిలిచేటట్టు ఒక విగ్రహం పెడతామని. గాంధీ గారి విగ్రహాలు లేవా? లేనిది ఎక్కడ? గాంధీ పేరుతో భవనాలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, అనేక రకాల కూడళ్ళు ఉన్నాయి, అనేక రకాలు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ సుందరీకరణలో భాగంగా ఈ మూసీ రివర్ ఫ్రంట్ లో భాగంగా మీరు ఏం చేస్తున్నారు? బాపుఘాట్ దగ్గర నుంచి మొదలుకొని పెద్ద విగ్రహాన్ని పెట్టి ఆ దగ్గర ఒక ఆలయం కడతా ఉన్నారు, శివుడికి సంబంధించినటువంటి ఒక ఆలయం. ఒక చర్చి కడతామంటున్నారు, ఒక మసీదును కడతామంటున్నారు, ఒక గురుద్వారా కడతామంటున్నారు. ఇది మొత్తము 55-56 కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి మూసీ పరివాహక ప్రాంతంలో ఇవన్నీ చేస్తామంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రజలకి తమ మతం మీద, తమ దేవుళ్ళ మీద ఒక విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని మీరు ఇవాళ చూశారా? గుడి కడతామంటే కట్టనీయట్లేదు, గాంధీ బొమ్మ కడతామంటే కట్టనీయట్లేదు, చర్చి కడతామంటే కట్టనీయట్లేదు, మసీదు కడతామంటే కట్టనీయట్లేదు, లేదా గురుద్వారా ఇట్లా ఈ రకంగా ఎందుకు? మీకు చాలా స్పష్టమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఈ అభివృద్ధి మాటున, ఈ సుందరీకరణ మాటున అన్నిటికీ మించి మూసి రీజనరేషన్, పునరుజ్జీవనం పేరుతో మీరు వేల ఎకరాల భూముల్ని మీరు ఇవాళ కాజేయాలని చూస్తున్నారు. పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇందాక అధ్యక్షులు నరసింహారెడ్డి గారు చెప్పారు, గణేష్ కాలనీకి సంబంధించిన ఒక 3 కిలోమీటర్ల పరిధి అన్నారు. ఈ పేదవాళ్ళని అక్కడనే అకామిడేట్ చేయొచ్చు కదా? మీరు క్లబ్లకు, పబ్లకు, నైట్ ప్లేసెస్, హైదరాబాద్ నగరాన్ని ఏం చేయదలుచుకున్నారు? రాత్రంతా ఇక్కడ సారు అన్నారు, భాగవతం అన్నారు. సరే, ఆ భాగవతానికి సంబంధించిన నిర్వచనం నేను ఇవ్వడానికి సిద్ధంగా లేను. మీరు ఇదా అభివృద్ధి పేరుతో చేయదలుచుకున్నది? ఆ పేదవాళ్లకు ఉండేటువంటి నివాస హక్కులు, నిజానికి పేదలకు ఎక్కడైనా నివాస హక్కులు ఉండాలనేటువంటి మన కాన్స్టిట్యూషన్ చెప్పింది, మన రాజ్యాంగం చెప్పింది. మా పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ విశాఖ నగరంలో ఒక 120 కాలనీలు మేము నిర్మించాం. ఇప్పటికీ ఉన్న 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి, మేము కొనసాగిస్తున్నాం. అంబేద్కర్ నగర్ పేరుతో, రకరకాల వాల్మీకి నగర్ పేరుతో, రకరకాల నగర పేరుతో. నిజానికి విశాఖ కూడా ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక నగరం. ఆ నగరంలో పేదవాళ్ళు నడి నగరం మధ్య ఉండడానికి వీల్లేదని పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూల్చివేతలకు, వాళ్ళందరినీ నిర్వాసితులు చేసే ప్రయత్నం చేసినప్పుడు
వాటిని మేము అడ్డుకొని నిలబెట్టగలిగాం. అంటే ప్రపంచవ్యాప్తంగానే నివాస హక్కుల ఉద్యమం అనేటువంటిది ఒకటి ఉన్నది. నిర్వాసితులు చేసే హక్కు మీకు లేదు, నిర్వాసితులు చేయమని మీకు ఎవరు ఓటేయలేదు. గత ప్రభుత్వం కాళేశ్వరంలో 1,00,000 కోట్లు చేసింది కాబట్టి మేము మూసి ప్రాజెక్టులో 1,50,000 కోట్లు చేస్తామని మీరు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఇవాళ ప్రతిపక్షంలో పెట్టారు? మీరేదో ఉద్ధరిస్తారని కదా, మీరేదో నీతిగా పరిపాలిస్తారని కదా, మీరేదో గత ప్రభుత్వం కంటే భిన్నమైనటువంటి రూపాల్లో మీరు పాలన సాగిస్తారని కదా. మీరు ఆ లెవెల్లోనే పోతాము, మేము అదే చేస్తాము, మీరు ఇష్టం ఉన్నట్టు ఉండండి, మేము అఖిలపక్షం మాకు అక్కర్లేదు, స్టేక్ హోటల్స్ మాకు అక్కర్లేదు, మధురిచి దగ్గర అక్కడి నుంచి మొదలుకొని దాదాపు 10-11 నిర్మాణమైనటువంటి కాలనీలు, 10,000 ఎకరాల భూమి, అనేక మందిని మేము నిర్వాసితులు చేస్తాము, మా ఇష్టం ఉన్నట్టు ముందుకు పోదామంటే తెలంగాణ సమాజం ఎక్కడైనా అది అంగీకరిస్తుందో కానీ ఒక ఆధిపత్యాన్ని లేదా నువ్వు ప్రశ్నించడానికి వీలు లేదు, మాట్లాడడానికి వీలు లేదంటే తెలంగాణ సమాజం ఊరుకోలేదు. దీని గడ్డలోనే, దీని రక్తంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం మానవ సమాజంలో ఎక్కడైనా ఉంటుంది. ప్రత్యేకించి తెలంగాణ భూభాగం ఆధిపత్యాన్ని సహించదు, ఆంక్షల్ని అణచివేస్తానంటే సహించదు, లేదా నేను దోపిడీ చేస్తాను, నా ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తానంటే కుదరదు. భారత రాజ్యాంగం అనేటువంటిది ఒకటి ఉన్నది. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు పేదల మీద పడి వెలుగుమట్ల, అధ్యక్షులు మన్నించాలి 1-2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటున్నందుకు, వెలుగుమట్ల నిజానికి మీరు ఏం చేయాలండి? మేము స్వయంగా ఆ ప్రాంతాన్ని సూచించాం. 10-11 సంవత్సరాలుగా నీళ్లు లేక, రోడ్డు లేక, కరెంటు లేక వాళ్ళు గుడిసెలు వేసుకొని, చిన్న చిన్న రేకులు వేసుకొని, స్లాబ్ వేసుకొని వాళ్ళు 10-12 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి మీరు కరెంట్ ఇవ్వాలా, వాటర్ ఫెసిలిటీ కల్పించాలి, రోడ్ల సౌకర్యాన్ని కల్పించాలి, మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సింది పోయి అర్ధరాత్రి ఫిబ్రవరి 24న అర్ధరాత్రి మొదలుపెట్టి వెలుగు మట్లని కూల్చేయడం కాదు, నేల మట్లని చేశారు. మనం ఇరాన్ వారిలో చూస్తుంటాం కదా, అమెరికా వారిలో చూస్తుంటాం కదా. లగచర్ల దగ్గర మీరు చేసింది అధికారంలోకి వచ్చిన కొత్తలో పేదల భూముల మీద పడ్డారు, ఎస్టీల భూముల మీద పడ్డారు. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పేదలు ఉండడానికి, పేదలు బతకడానికి వాడికి ఒక 100 గజాల స్థలము, ఒక 70 గజాల స్థలం ఇవ్వద్దు, 1 ఎకరం భూమి ఉండొద్దు, మరొకటి ఉండొద్దు. మీరు మొత్తంగా ఈ భూములన్నీ కూడా అది నివాస స్థలాన్ని మొత్తం వాళ్ళని ఖాళీ చేయించి ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు పెట్టి హైదరాబాద్ మహానగరానికి సంబంధించినటువంటి ఒక చరిత్రని మీరు చెరిపేయదలిచారనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. అందుకని తక్షణము ఈ రాష్ట్ర ప్రభుత్వము పేదకలు చేసేటువంటి, పేదలని అక్కడి నుంచి ఖాళీ చేసేటువంటి, బలవంతంగా కూల్చివేసేటువంటి చర్యల్ని మానుకోవాలి. మొత్తం రాజకీయ పార్టీల్ని, ప్రజా